అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్‌లో ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఈ దినాన ప్రభు మనతో ఎలాగో మాట్లాడుతున్నాడు. మత్తయి 8:13లో నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును అని. మరి మీరు దేవుని నమ్మి దేవుడి అడుగుజాడలో నడుస్తున్నారు కదూ. ఆయన చెప్పిన ప్రతి మాట ప్రతి దినాన వింటున్నారు కదూ. పదే పదే చెప్పి ఉన్నాడు, మీరు భయపడొద్దు, మీకు కావాల్సిన సమస్తాన్ని నేను మీకు సమకూరుస్తానని. మరి అన్నీ చెప్పిన దేవుడి మాటలు వింటూ కూడా మీలో సందేహం వస్తుందేమో, మీలో నిరుత్సాహం వస్తుందేమో, భయం వస్తుందేమో. రేపటి నా జీవితం ఏంటి, నా జాబ్ ఏంటి, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ వస్తున్న రోగాలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితుల్ని బట్టి కృంగిపోతున్నావేమో. దేవుడు సెలవిస్తున్నాడు నీతోనే, నీవు విశ్వసించిన ప్రకారము అవునుగాక అని. మరి నువ్వు మంచి విశ్వసించాలి. రేపటి దినాన నా ఫ్యూచర్ బాగుంటుంది, నేను ఉన్నత స్థితిలో ఉంటాను, నా పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు, ఒక మంచి పొజిషన్లో ప్రభువుకి సాక్షిగా మేము ఉంటామని మరి నువ్వు విశ్వసించినట్లయితే, ఇదిగో చూసిన వాటికన్నా చూడని వారు ధన్యులు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా. నువ్వు చూడకముందే, నీ కంటికి కనిపించకముందే నువ్వు నమ్మాలి. ఇదిగో రేపటి నా భవిష్యత్తు ఉన్నత స్థితిలో ఉండబోతుంది, ప్రభువుకి అనేకులకి మహిమకరంగా, ప్రభు నామానికి ఇదిగో దీవెనకరంగా నా జీవితం, నా పిల్లల జీవితం ఉండబోతుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడండి. నువ్వు నమ్మకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నువ్వు నోటితో మాత్రమే ఆయనకు ముఖస్తుతి చేస్తున్నావు, కానీ నీ హృదయాంతరంగంలో అది లేదు. మన దేవుడు ఎవరైనా నాకు మంచి భవిష్యత్తు రానున్న రోజుల్లో దేవుడు ఇస్తున్నాడని హృదయంలో నమ్మి విశ్వసించి ఇప్పటి నుండే ప్రభుని స్తుతించడం ప్రారంభించండి. ఇది మొదలుకొని ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించి మిమ్మల్ని నడిపించు